ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి అన్నమయ్య ఊర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అన్నమయ్య విగ్రహం ఉంది అండి. ఇది వచ్చేసి 108 ఫీట్లు ఉంది. ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఉంది అనమాట విగ్రహం ఇది. అన్నమయ్య గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువనేనండి. అన్నమయ్య వచ్చేసి 32,000 సంకీర్తనలు పాడాడు. 94 ఏళ్లలో 32,000 సంకీర్తనలు పాడాడు. ఈ విగ్రహం వచ్చేసి కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, ఒంటిమిట్టు టెంపుల్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఎంతో చక్కగా ఉంటుందండి విగ్రహము. అన్నమయ్య ఊరు తాలేపాక, ఇది తిరుపతి దగ్గరలో ఉంటుంది. ఈ అన్నమయ్య స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్తే ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అన్నమయ్య ఉన్న ఇల్లు, అలాగే అన్నమయ్య రోజు పూజించిన ఆ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. అక్కడికి ఇప్పుడు మేము వెళ్తున్నాము, మీకు చూపిస్తాము. అన్నమయ్య గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అన్నమయ్య చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తన పొలం పనికి పంపించాడు. అలా పొలం పనికి పంపించినప్పుడు తన చేతికి గాయమవుతుంది. అలా గాయమైనప్పుడు అమ్మ అని పైకి చూసేసరికి కొంతమంది భక్తులు తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఆ భక్తులను బట్టి అన్నమయ్య కూడా నడుచుకుంటూ వెళ్ళేసి తిరుమల కింద ఆగిపోయాడు. ఎందుకంటే అలివేలు మంగ వచ్చి అతని చేతికి ప్రసాదం ఇచ్చి ఆ పాదరక్షలు విడిచి పైకి వెళ్ళమని చెప్పింది. అలా పైకి వెళ్ళాక ఆ ఆనంద నిలయం చూసి అన్నమయ్య అనేది ఎంతో మురిసిపోయాడు. అలా మురిసిపోయి తను పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. అలా తన చిన్న ఏట నుంచే పాటలు పాడి అలా పాటలు పాడుకుంటూ ఆ శ్రీవారిని ఎంతో మెప్పిస్తూ అక్కడే ఉండిపోయాడు. అన్నమయ్య తల్లిదండ్రులు అన్నమయ్యను వెతుకుతూ కొండపైకి వచ్చారు. అలా కొండపైకి వచ్చిన తల్లిదండ్రులకి అన్నమయ్య కనబడ్డారు. అలా కనబడినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అలా సంతోషించి అన్నమయ్యని తన తల్లి పిలిచి పెళ్లి చేసుకునే సమయం అయింది, దయచేసి వచ్చి పెళ్లి చేసుకొని అన్నమయ్య అనగా, అన్నమయ్య నేను ఈ ఆనంద నీలంలో ఉండిపోతాను, నాకు పెళ్లి ఏమొద్దు అనగా, అప్పుడే వెంకటేశ్వర స్వామి ఇంకో రూపంలో వచ్చి తల్లిదండ్రులు పిలుస్తున్నారు కదా వెళ్ళు అనేసి అనగా, అప్పుడు అన్నమయ్య తన తల్లిదండ్రులతోని ఇంటికెళ్ళి అప్పుడు తను వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్న అన్నమయ్య ఒకరోజు అహోబిలం వెళ్ళి నరసింహస్వామి మంత్రాన్ని జపించాడు. ఎంతలా జపించాడంటే శాస్త్రాత్మ నరసింహస్వామియే అతనికి వరం ఇచ్చాడు, ఎప్పుడు పిలిచినా వస్తాను అని. కొన్నేళ్ల తర్వాత అన్నమాచార్య గారు కొండపైకి వచ్చి పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. అలా పాటలు పాడుతూ శ్రీవారు ఒక రాజు ఎన్ని నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయా అన్నమయ్య అని చెప్పేసి అడిగారు. అలా ఇప్పటికి కూడా శ్రీవారికి అన్నమయ్య వంశీకులే లాలిపాట పాడతారు. ఓం నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.